హలో అండి అందరికీ. ఈరోజు మా ప్రయాణం వచ్చేసి వైజాగ్ అరకు టూర్ అన్నమాట. అక్కడ పక్కన ఉన్న దేవాలయాలు కూడా చూసుకొని వచ్చేస్తాము. సో మేము అనుకున్న టైం అయితే 5 to 7 డేస్ అయితే ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. సో మేము వచ్చేసి వరంగల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ కరీంనగర్ నుంచి వరంగల్కి బై బస్లో వెళ్ళాము. సో అక్కడ తర్వాత కాజీపేట స్టేషన్లోనైతే మేము ట్రైన్ ఎక్కాల్సి ఉంది. సో నార్మల్గా ట్రైన్ టైం వచ్చేసి మాకు 11:30కి అలా ఉందన్నమాట. అంటే కంప్లీట్ నైట్ ట్రావెలింగే. సో అందుకనే మేము స్లీపర్ క్లాస్లో అయితే బుక్ చేసుకున్నాము. బట్ ఏంటంటే ట్రైన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఆ ట్రైన్ టైమింగ్స్ అయితే మారాయి. మేము 11:30కి అలా వస్తుంది అనుకున్న ట్రైన్ వచ్చేసి మాకు 2:30 2 to 2:30 మధ్యలో అయితే వచ్చేసింది అనమాట. సో అప్పుడైతే మేము ట్రైన్ ఎక్కాము కాజీపేట స్టేషన్లో నాగవల్లి ట్రైన్. మేము యాక్చువల్గా ఫస్ట్ ఇంటి దగ్గర అనుకున్నది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఎక్కుదాము. అందులో అయితే మనకి మార్నింగ్ 6 వరకు మనం సింహాచలంలో దిగుతాము. సో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామనేసి అనుకున్నాము. బట్ ట్రైన్ వచ్చేసి మాకు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అయితే దొరకలేదు. దాని తర్వాత వచ్చేసి నాగవల్లి ఎక్స్ప్రెస్ అయితే దొరికింది. సో అక్కడ నుంచి అయితే మేము కాజీపేట స్టేషన్ నుంచి అయితే నాగవల్లి ఎక్స్ప్రెస్లో అయితే వైజాగ్ అయితే చేరుకున్నాం. ఫస్ట్ అయితే డైరెక్ట్ వైజాగ్లోనే దిగేసామన్నమాట. ఇక్కడ మేము ఒక వెహికల్స్ తీసుకున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంటే ట్యాక్సీ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ అసలు ఆలోచించుకున్న టైం కూడా ఇవ్వట్లేదు. అంటే ఎక్కడికి వెళ్దాం ప్లానింగ్ ఎలా చేసుకుందాం అంత టైం కూడా ఇవ్వట్లేదు. చాలా డిస్టర్బ్ చేశారు. సో ఫైనల్గా ఒక ఆటో అయితే తీసుకొని ఒక రూమ్ అయితే తీసుకుందాం అనేసి ఫస్ట్ అయితే వైజాగ్లో వెళ్ళామన్నమాట. సో రేట్స్ అయితే టూ హై ఉందండి. టూ హై అనమాట. ఒక 12 అవర్స్కే 2000 3000 అలా ఉందన్నమాట. అండ్ లిమిటెడ్ పీపుల్ అనమాట. ఒక రూమ్లో 5 to 6 మెంబర్స్ అంతే. సో మేము వెళ్ళి వచ్చేసి 12 to 13 మెంబర్స్ దాకా వెళ్ళామని 2 రూమ్స్ తీసుకోవాలి. అంటే డైలీ అనే మాకు ఒక డే కూడా కాదు, జస్ట్ 12 అవర్స్లోనే మాకు 5000 దాకా బిల్ అవుతుంది అనేసి అనిపించింది. సో ఇలా అయితే కుదరనేసి డైరెక్ట్ సింహాచలం అయితే వెళ్ళామన్నమాట. సింహాచలంలో ఏంటంటే మనకి రూమ్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ సత్రాలు అలాంటివి ఉంటాయి కాబట్టి మనకి బడ్జెట్లో అవుతుంది అనమాట. సో అందుకని మేము డైరెక్ట్ సింహాచలం అయితే వెళ్ళాము ఇక్కడ నుంచి. సో అక్కడ పైన గుట్ట పైన రూమ్ తీసుకున్నాం. ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేసామంటే మేము కొండ కిందనే తీసుకుంటే బాగుండేది. సో పైకి వెళ్ళాక మేము రూమ్ తీసుకున్నాం అనమాట. దానివల్ల ఏంటంటే ఫుడ్కి కానీ ఎటన్నా వెళ్ళాలంటే మళ్ళీ ఖచ్చితంగా కొండ దిగాలన్నమాట. సో ఎప్పుడు పడితే అప్పుడు అయితే ఇక్కడ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉండవు. అంటే టైమింగ్స్ ఉంటాయి. నైట్ అయితే అసలు ఖచ్చితంగా కొండ దిగడానికి అయితే దొరకవన్నమాట. అండ్ ఇక్కడ పక్కనే చూసారు కదా, ఇది వచ్చేసి మేము కొండ ఎక్కేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇలా నడుచుకుంటే స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు. సో మేమైతే బస్సులో వెళ్ళాం. సో రూమ్స్ కోసం చూడడానికి అయితే వెళ్ళారు. సో మేమైతే స్నానం చేద్దాం ఫస్ట్ అనేసి కళ్యాణ కట్ట వైపు అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. కాకపోతే కొంచెం ఇబ్బంది ఏంటంటే లగేజ్తో పైకి వెళ్ళామన్నమాట. దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఓకే. కానీ ఇక కొండల నుంచి వచ్చే వాటర్ చాలా ఫ్రెష్గా ప్యూర్గా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక స్టాచ్యూ ఉంది చూడండి, శబరిది అండ్ శ్రీరామునిది. ఇది కూడా ఇదే అన్నమాట స్నానాలు చేసే ప్లేస్. ఇక్కడైతే మనకి 5 పైపుల నుంచి వాటర్ వస్తాయి. అంటే కొండ మీద నుంచి వచ్చే వాటర్ ఇలా 5 టైప్స్గా డివైడ్ చేసేసి మనకైతే అంటే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఇబ్బంది అవుతుందనేసి ఇలా అయితే ప్లాన్ చేశారంట. సో చాలా బాగుంది. అండ్ ఏంటంటే ప్రతి ఒక్క గుండంకి వెళ్ళి కూడా స్నానం చేయాలని అంటున్నారు, కానీ ఒక దాంట్లో చేస్తే సరిపోతుందని నాకు అనిపించింది. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నాకు తెలిసిన సింహాచలం స్టోరీ అయితే కొంచెం చెప్తాను. ప్రహ్లాదుడు అయితే మహావిష్ణువు ప్రార్థిస్తూ ఉంటాడు. అది నచ్చని హిరణ్యకశిపుడు ఎక్కడ ఉన్నాడు చూపించు అన్ని స్తంభంలో ఉన్నాడని అడిగినప్పుడు స్తంభంలో నుంచి బద్దలు కుట్టుకొని నరసింహస్వామి అయితే బయటికి వచ్చి హిరణ్యకశిపుడిని అయితే చంపేస్తాడనమాట. అప్పుడు ప్రహ్లాదుడు అయితే ఒక ప్రతిమను ప్రతిష్ఠించి పూజిస్తాడు. అదే మన గర్భగుడిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ ఒక కప్ప స్తంభం ముళ్ళ గుహ కూడా ఉంటుంది చూడండి. సో నెక్స్ట్ మేమైతే రూమ్ అయితే చూసానని చెప్పాక మేము రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో మన దర్శనానికి కూడా సేమ్ ఇటే రావాలి. మళ్ళీ రూమ్ అయితే చాలా బడ్జెట్లో దొరికిందండి. మేము అంటే వైజాగ్ నుంచి వచ్చి మంచి పని చేసామనిపించింది. 500 ఫర్ రూమ్ అనమాట. సింగిల్ రూమ్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్స్ అవన్నీ ఉంటాయి. ఒకవేళ మీకు రూమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. సో మనకి ఆపోజిట్లోనే ఉంటుంది రూమ్స్ అయితే. చాలా రూమ్స్ ఉన్నాయి. మేమంతా అప్పుడు చూడలేదు అనమాట అటు సైడు. సో కనిపిస్తుంది కదా ఎదురుగా, అదే మేము వెళ్ళిన రూమ్ అన్నమాట. మేము కంప్లీట్ 2 డేస్ ఇక్కడనే స్టే చేసాము. అంటే ఒక రూమ్కి 500 అనమాట. మేము 2 రూమ్స్ తీసుకున్నాము అండ్ 2 డేస్ తీసుకున్నాము. అలా చూస్తే మాకు 2000 రూపీస్ అయితే పడింది 2 డేస్కి. అక్కడైతే 12 అవర్స్కి మాత్రమే 5000 దాకా పడింది అనమాట. సో దానికన్నా ఇది బెటర్ అనిపించింది. అండ్ దేవుని సన్నిధానంలో నిద్ర చేయడం అండ్ లేచిన వెంటనే మనకి డోర్ ఓపెన్ చేస్తే
స్వామివారి దర్శనం కలిగినట్టు గోపురం దర్శనం అయితే జరుగుతుంది. అది నేను కంప్లీట్ ఒక వీడియో అయితే పెడతాను, రూమ్కి సంబంధించిన వీడియో. సో అది చూడండి ఖచ్చితంగా. అండ్ మేమైతే రూమ్కి వచ్చేసాము. రూమ్లో మా సామాన్లు అవన్నీ పెట్టేసుకొని మళ్ళీ మేమైతే దర్శనానికి మళ్ళీ కిందికి వెళ్ళామన్నమాట. ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే చాలా హైట్లో కట్టారు. కొంచెం పెద్దవాళ్ళకి మాత్రం ఇబ్బంది, ఊక ఎక్కడం దిగడం కష్టమే. కానీ మనకి చాలా మంచి బడ్జెట్లో. అండ్ ఇక్కడ పెళ్ళి కూడా చేస్తారంట. సో మండపాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మేమైతే రూమ్లోకి వెళ్ళి సామాన్లు పెట్టేసుకుని దర్శనానికి అయితే బయలుదేరాము. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాకనైతే ఫోన్స్ అలో లేవు. సో మధ్యలోనే తీసేసుకుంటారు. సో లోపలికి అలో లేదు కాబట్టి ఏ వీడియో కూడా తీయలేదన్నమాట. సో ఇంకోటి ఏంటి, ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేస్తారంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. సో మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక అన్నదానం పెడతారనేసి చెప్పారనమాట. సో మాకు డిన్నర్ కూడా అక్కడే అయిపోయింది. అంటే మార్నింగ్ నుంచి మేము ఒక టిఫిన్ మాత్రం చేసి వెయిట్ చేస్తున్నాం కాబట్టి మాకు మంచిగా అన్నదానం అయితే దొరికింది. ఇక్కడ కూడా మనకి తిరుపతిలోనే సాంబార్ రైస్ అయితే రెండు కలిపి మిక్స్ చేసి పెడతారు. అది మనకి ఎంత కావాలంటే అంత తినవచ్చు అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే మార్నింగ్ నుంచి ఆకలితో ఉన్నాం కాబట్టి ఏంటో తెలియదు కానీ నాకు టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. సో ఫైనల్గా మాకు డే 1 అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే 2 కూడా ఎలా ఉందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. ఎందుకంటే కనీసం ఒక్కరికైనా యూజ్ అవుతుంది కాబట్టి.